తెలుగు ఇండస్ట్రీలో ప్రకాష్ రాజు ఇలా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది మాత్రం ఎస్జే సూర్యనే. ఎస్జే సూర్య యాక్టింగ్ గురించి మనం చెప్పగలదు. మనం చెప్పే అంత పెద్దవాళ్ళం కూడా కాదు, అంత చాలా పెద్ద నటుడు అయినా ఆయన గురించి మనం వేరే చెప్పక్కర్లేదు. సునీల్ క్యారెక్టర్ కూడా బానే ఉందంట. శంకర్ గారు చెప్పడం ప్రకారం సునీల్ క్యారెక్టర్ చిన్నదే ఉంటది. ఇంకా నెక్స్ట్ అంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత ఇదే బెటర్ క్యారెక్టర్ అవుతుందని అనుకుంటున్నాను. డైలాగ్స్ గానీ శంకర్ చూపించిన విధానం గానీ, శంకర్ డైలాగ్స్ అంటే సారు రాకరా అనేది మాత్రం చాలా పాపులర్ అవుతుంది డైలాగ్. అండ్ మాటలు డైలాగ్స్ ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా శంకర మూవీ అంటే ఇంకా ఇంకా విజువల్ ఫీస్ట్ సినిమా అంతే. సో మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తాను ట్రైలర్ గురించి? ట్రైలర్ అయితే ఇంకా ఒక్క మాట సరిపోదు. ఇప్పుడు కొన్న ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా రికార్డ్స్ అన్ని తిరగరాస్తుంది సినిమా అనుకుంటున్నాను. శంకర్ అంటే ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల క్రితం నుంచే పాన్ ఇండియా డైరెక్టర్ అయినా ఆయన కొత్తగా పాన్ ఇండియా సినిమాలు ఏం కాదు. ఆయన తీసాడంటే ఇప్పుడు చాన్నాళ్ళ తర్వాత ఈ మధ్య చాలా ఫ్లాప్లు వచ్చాయి. ఆ ఫ్లాపుల తర్వాత భారతీయ 2 తర్వాత ఈ సినిమా విజువల్ వండర్ గా ఉంటుంది. సంక్రాంతికి ఇంకా పంపర్ సూపర్ హిట్ సినిమాగా ఉంటుంది. మిగిలిన 2 సినిమాల కంటే కూడా ఈ సినిమా విపరీతంగా క్రేజ్ ని తెచ్చుకుంది. ఇప్పటికే చాలా క్రేజ్ తో ఉంది సినిమా. ఇప్పటికే క్రేజ్ పీక్స్ లో ఉంది. మళ్ళీ వాళ్ళ చిరంజీవి గారి ఇంటికి భోజనానికి వెళ్ళడము, ఏదో అతనికి ఏమో అయిపోయిందని చెప్పేసి వీళ్ళంతా ఇట్లా చేశారు. కానీ ఆ ఫ్యామిలీకి పోయేసి ఇంత మంచిగా చూసుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా ఉంది. వాళ్ళు సీరియస్ గా ఉండడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారంట, మేము ఇవ్వలేము, అంత మందికి మేము ఇవ్వలేము పోలీస్ ప్రొటెక్షన్, మీరు చూసుకోండి అన్నారంట. చూసుకోండి అన్నప్పుడు చూసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన సైలెంట్ గా సినిమా చూసి సైలెంట్ గా వెళ్ళిపోయి ఉంటే అది జరిగేది కాదు. కానీ ఆయన ర్యాలీ చేశారు. రోడ్ షో అవసరమా? రోడ్ షో చేసినందుకు ఈ రోజు ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక తల్లిని కోల్పోయాడు. ఆ బాబేమో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ పాపేమో అసలు అమ్మ ఊరికి వెళ్ళింది అంటుంది. అది దారుణం కాదా? అవును, 10 లక్షలు ఇచ్చారు. మిగతా వాళ్ళ టీం వచ్చి ఎంతైనా మేము ఖర్చు పెడతామని చెప్పి ఈ 2 మాటలు అయితే విన్నా నేను. కానీ ఆయనకి 25 లక్షలు ఒక లెక్కనా చెప్పండి? 300 కోట్లు తీసుకున్నప్పుడు 10 కోట్లు ఇచ్చినా తక్కువే ఆ ఫ్యామిలీకి. ఒక్కటి ఆ మైండ్ లో పెట్టుకొని ఆ బాబు పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఎందుకంటే నేను కూడా అభిమానిని కాబట్టి నేను కూడా అల్లు అర్జున్ ఫ్యానే. కానీ వాళ్ళున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్తున్నారు. అయితే అది ఫస్ట్ బ్రెయిన్ కి దెబ్బ తగిలితే అంటే ఫ్యామిలీని మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. మనం చూస్తున్న సినిమాలో కాదు, రియల్ గా కూడా చూసాము. తెలీదు. ఫస్ట్ క్వశ్చన్ అమ్మ ఎక్కడా అని అడుగుతాడు అబ్బాయి. ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి నార్మల్ అయ్యి నేను కూడా చాలా దేవుడికి చాలా అబ్బాయి గురించి పూజలు చేస్తున్నాను, మంచిగా కోలుకోవాలని. అయితే ఒకవేళ అబ్బాయి కోలుకొని తల్లి ఎక్కడ అంటే ఏం సమాధానం చెప్తారు? అంతే కదా. ఇప్పుడు ఆ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ దినదిన గండం నూరేలాషు అంటారు. కానీ బాగా అవుతాడా, అది ఏమవుతుందని కూడా మనకు తెలియదు. డాక్టర్స్ ఏమంటున్నారంటే బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తు పట్టకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నాకు సెలబ్రిటీ అయినా సామాన్యులు అయినా అందరూ ఒకటే, నేను ఒకేలా చూస్తాను అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? అది రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఎవరైనా ఒకటే. ఆయన కేర్ తీసుకోకుండా ఇప్పుడు మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఏమనింది, మేము కూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి మేము కూడా అండగా ఉంటాము అని భరిస్తుంది. అయితే వాళ్ళు కూడా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చారు. అలాంటప్పుడు మీరు ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? వెళ్ళి చూడొచ్చు కదా. ఆయనకు అన్ని ఛానల్స్ లో ఆయన పరామర్శించింది. ఆయన కళ్ళు పోయాయా లేకుంటే కాళ్ళు ఇరిగినాయి, ఏమి ఇరిగినాయని ఆ అబ్బాయిని ఎందుకు చూడట్లేదు? పోయేసి అందరు హెల్ప్ చేయాలి కదా. మరి చెప్తున్నారు ఊరికే. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొంచెము ఆ టీవీలో కనపడి అభిమానులు ఎందుకంటే వీళ్ళకి ఫైర్ అవుతున్నారు అందరూ. సీఎం గారు కూడా ఫైర్ అవుతున్నారు అందరి మీద, వాళ్ళ మీద.
అయితే ఇంకోసారి ఇలా జరిగితే మాత్రము సీఎంఏ కేర్ తీసుకుంటారు. ఏ సినిమా ఆడనివ్వరు ఇంకా. ఆల్రెడీ చెప్పాను నేను ఇంకే బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వమని చెప్పాను. ఇవ్వనని చెప్పారు. వల్ల మిగతా హీరోస్ మైనస్ అనుకోవచ్చా? 100% ఇవ్వరు. ఇంకా ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? ఇప్పుడు వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. వీళ్ళు ఈ సినిమా వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనము ఒక విధంగా మనం మనుషుల లాగా ఆలోచిస్తే మనకు అక్కడే పాయింట్ దొరుకుతుంది కదా. ఆయన చూసి అన్ని ఛానల్స్ జైలు నుంచి రాగానే ఫోకస్ ఆయన అల్లు అర్జున్ మీదనే పెట్టారు. కానీ ఈ అబ్బాయి మీద పెట్టారా? నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నాకేం తెలియదు, అబ్బాయి చనిపోయినట్టు కూడా నాకు తెలియదు. అది అంత డ్రామాలు అవి ఎందుకు తెలీదు? ఇప్పుడు మన సిటీ కమిషనర్ ఆనంద్ గారు మొత్తం విజువల్స్ అన్ని క్లియర్ గా చూపించారు. పోలీస్ వాళ్ళు ఎంత చెప్పినా అల్లు అర్జున్ వినలేదు. అవునవును, మేము కూడా సీసీటీవీ ఫుటేజ్ తీసిన తర్వాత అప్పుడు అంత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నాకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సీఎం కానీ చాలా అబ్బాయి గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. నాకు దాంట్లో అయితే నిన్న చూసిన దాంట్లో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ వీళ్ళకి బుద్ధి రావాలి ముందు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఒకటి చెప్తున్నా నేను. ఒక సినిమా అన్ని కోట్లు రావాలి అన్నా గానీ, ఆ సినిమా హిట్ అవ్వాలా అన్నా గానీ అభిమానులే అంత కదా పాయింట్. అభిమానులు వాళ్ళ అంత చిన్న అబ్బాయి 9 years అబ్బాయి ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ అంత పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం అర్థం కావట్లేదా? ఆయన సీఎం గారు చెప్పింది కరెక్టే, కమిషనర్ గారు చెప్పింది కూడా చాలా 100% రైట్. క్యారెక్టర్ ని అసోసియేషన్ చేస్తున్నారు, మొత్తం బ్యాడ్ రూమర్స్ అల్లు అర్జున్ చెప్తున్నారు కదా. అవును చేస్తారు, ఎందుకు చేయరు? ఆయన ఒక హీరో లాగా సినిమాలో కాదు చేసేది. నువ్వు రియల్ గా వెళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు చెప్పు, మీ వాళ్ళకి మీ ఇండస్ట్రీకి. ఇప్పుడు సినిమా హీరోలందరూ నిన్ను కలవడానికి వచ్చారు కదా, మరి అబ్బాయి గురించి ఎందుకు అడగట్లేదు మీరు? మరి అడగాలి కదా, పోయి చూడాలి కదా. ఆయన అక్కడే కాదు, ప్రతి ఒక్కళ్ళు పోయి చూడాల్సిందే. చిరంజీవి కానీ ఎవరైనా కానీ పోయి చూడాలి. మరి ఒక డిపార్ట్మెంట్ కి ఒక సీఎం కి కోపం వచ్చిందంటే అక్కడ వాళ్ళ తప్పులు కనిపిస్తున్నాయి కాబట్టి కోపం వచ్చింది. ఈ రోజు నాకు కూడా కోపం వస్తుంది. నిన్నటి వరకు నేను వాళ్ళ గురించి అందరు సపోర్ట్ చేసి మాట్లాడారు, కానీ ఆ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించి మాట్లాడండి అని చెప్తున్నా నేను. మొత్తానికి అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ అయితే చేంజ్ వచ్చింది అనుకోవచ్చా? అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ లో చేంజ్ వచ్చింది అనుకోవచ్చా? ఏం చేంజ్ వచ్చింది అంటే ఫస్ట్ ఉన్నట్టు ఇప్పుడు లేరు అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా. అవును 100% ఫస్ట్ ఉన్నట్టు ఆయన లేరు ఇప్పుడు. సో మెగా ఫ్యామిలీలో ఎట్లా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోవడం కానీ గురించి మాట్లాడకపోవడం, సో ఇదంతా ఎలా అనిపిస్తుంది? అది వీళ్ళు ఇంకో పాయింట్ ఏంటంటే ఇతను వైసీపీకి వెళ్ళి ఏదో సపోర్ట్ చేసినందువల్ల వైసీపీలో ఆయన సపోర్ట్ చేయలేదు. ఊరికే అలా నంద్యాల వెళ్ళారు, అలా నించున్నారు, ఊరికే షో లాగా ఇచ్చారంతే వచ్చేసారు. ప్రచారం అయితే చేయలేదు. గెలిచింది మాత్రం టీడీపీనే గెలిచింది కదా. మరి అలాంటప్పుడు ఆయనను కూడా ఒక సపోర్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి. డిప్యూటీ సీఎం ఆయన వెళ్ళేసి ఆ ఫ్యామిలీని ఏదైనా చేయండి అని కూడా ఆయన కూడా చెప్పాలి. మరి ఒకవేళ లేదు ఏమీ లేదు, ఎందుకంటే రిస్క్ తీసుకోరు. సో మీరు థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి. పుష్ప 2 వల్ల పుష్ప 2కి ఎఫెక్ట్ కాదు, కానీ దాని తర్వాత వచ్చిన చాలా సినిమాలకి ఇంపాక్ట్ పడుతుంది. దానికంటే రేపొద్దున అలాంటి ఈవెంట్లు జరుపుకోవాలన్నా బెనిఫిట్ షోలు వేయాలన్నా ఇవన్నీ చాలా కష్టము. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా సరే గేమ్ చేంజర్ మీద ఉంటది తప్ప కలెక్షన్స్ పరంగా ప్రాబ్లం లేదు. నీకేమైనా షుగర్ ఉందా? లేదండి. నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది విని టాపిక్ ఏం కాదు, ఇంక్లూడింగ్ గేమ్ చేంజర్ కోసమే కదా. బెనిఫిట్స్ వేస్తావా గేమ్ చేంజర్ కి చెప్పు, నువ్వు వేస్తావా? మరి అదే కదా బ్రదర్. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఇంపాక్ట్ పడుతుందని నేను అదే చెప్తున్నా. టాపిక్ డైవర్ట్ నేను స్వాతి రెడ్డి కోసం మాట్లాడట్లేదు, అక్కడ కేక్ కట్ చేసింది కదా. ఇప్పుడు చెప్పు, అడుగు. నేనేం అడగను స్వామి, నాకెందుకు ఆ రిస్క్. నేను మంచిగానే చూసుకుంటున్నా. రాజమౌళి గారు తండ్రి కొడుకు పాత్రలో 2 వేరియేషన్ లో చేస్తున్నారు. మనం నేను ట్రైలర్ అంటాను, కొంతమంది టేజర్ అంటారు. నిజంగా టేజర్ అంటే 30 seconds ఉండాలి. బేసిక్ గా దాన్ని ఎంత ల్యాగ్ చేశారు అంటే బేసిక్ గా టేజర్ కాదు ట్రైలర్ అనే నేను అనుకుంటా. ట్రైలర్ లోనే చూపించారు, లుక్ గానీ పెర్ఫార్మెన్స్ గానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అవ్వచ్చు, డిఫరెంట్ మూవీ అవ్వచ్చు. బెస్ట్ మూవీ చెప్పలేను కానీ డిఫరెంట్ మూవీ అవుతుంది. ఎందుకంటే ది బెస్ట్ మూవీ ఉన్నాయి, రంగస్థలం ఉంది, మగధీర ఉంది. సో ఇది ఒక డిఫరెంట్, ఆ కోవాకి చెందిన ఇది ఒక డిఫరెంట్ మూవీ అని మాత్రం నాకు అనిపిస్తుంది. కంపేర్ చేసుకుంటే దానికన్నా బాగా తీసిన శంకర్ గారు. ఎక్కడ కూడా నీకు డిఫరెంట్ లేకుండా
ఇది మాత్రం ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. కెరియర్ లో రామ్ చరణ్ అప్పట్లో మనం చూసిన సినిమా అంటే ఒకే ఒక్కడు, ఒక భారతీయుడు తర్వాత మళ్ళీ ఈ సినిమా ఒక సమాజానికి ఎలా ఉందో అలా తీసి చూపించిండు. అంటే సెకండ్ పాత్ర పోషించిండు తండ్రి క్యారెక్టర్. అలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామంటే దానికంటే డబుల్ చేసిండు. అంటే కొద్దిగా ఆయనకు మాట్లాడానికి రాదు, కొద్దిగా అంటే పదవిలో ఎట్లా మాట్లాడాలని ఒక ట్రైనింగ్ తీసుకొని సముద్రం మురిగి లేవడం కానీ హీరో గారు అది చేయడం సాహసం చాలా బాగా చేసిండు. చాలా అంటే చాలా, అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు అన్న. మన సినిమా చూస్తే అర్థమవుతాయి అసలు సినిమా దేనికోసం చూస్తే అర్థమవుతుంది. సినిమా చూసినాక చెప్పండి. ఈ సినిమా మాత్రం శంకర్ గారు నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనకు సమాజానికి ఓట్లు వేస్తే మనం ఎందుకు వేస్తాం, మనం ఎన్నుకోవడం, మనం మంచి ఎన్నుకుంటే ప్రభుత్వం చూసుకోవడం ఇస్తాం. అది సినిమా మెసేజ్ చూపించిండు. ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్న. డాన్స్ మాత్రం చింపేసిండు అన్న. రామ్ చరణ్ డాన్స్ మాత్రం జర్రగండి ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేసిండు. న్యాచురల్ చేసిన డాన్స్. ఇంకోటి దీనికి ఎక్కడ కూడా ఓవర్ గా పెట్టలే, అంటే సింపుల్ గా తీసుకోపోయాడు. అంటే ఆ పొలిటికల్ సినిమా ఎలా తీయాలో, ఆ ఏజ్ తగ్గట్టు ఎలా చూపించాలో అలా చూపించిండు రామ్ చరణ్. కానీ సింపుల్ గా తీసిండు, ఎక్కడ ఓవర్ లేకుండా బాగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ, మన విలన్ గారు అంజలి గారు భార్య క్యారెక్టర్ చేసిండు. అది ఆమె కూడా బాగా చేసింది, తల్లి క్యారెక్టర్. అంటే ఎక్కడ కూడా పోలేదు. సినిమా మాత్రం ఇప్పుడున్న జనరేషన్ లా సినిమా మంచిగా తీసిండు అన్న. ఎస్ఎస్ సూర్య గారు మాత్రం అద్దర కొట్టిన విలన్ యాక్టింగ్ మాత్రం తుమ్ము లేపేసిండు. ఇప్పుడు మాత్రం సమాజం నచ్చేటట్టు తీసిన సినిమా మొత్తం. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్, దిల్ రాజు గారు ముందుగా హ్యాట్సాప్, ఆల్ ఆఫ్ యూ టీమ్. హ్యాపీ సంక్రాంతి ముందే సినిమా ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది. రేపు వచ్చే రాబోయే సినిమా 2 సినిమాలు బ్లాక్ బస్టర్. మరి మీరు ఒకవేళ వన్ డే సీఎం అయితే? నేను కనుక సీఎం అయితే అండి, ఫస్ట్ అందరికి కండోమ్ ప్యాకెట్స్ అయితే పంచి పెడతాను. బికాస్ మంచి బ్రాండ్ కండోమ్ ప్యాకెట్స్ నేనైతే కనుక ఫ్రీగా పంచి పెడతాను. ఇంకోటి ఇట్లాగా పార్కుల్లో ఏమంటారు పొదల్లో అంత అవసరం లేదు. నేను మంచి అరేంజ్మెంట్స్ లీగలైజ్ చేస్తాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు. లైక్ మన అబ్రాడ్ కంట్రీస్ లో ఎట్లా ఉంటుంది కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇంకోటి ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కదా, వేరే కులం వాళ్ళకి పెళ్లి చేసుకుంటే ఫాదర్స్ చంపేయడం, అట్లాంటి వాటి మీద అయితే గట్టి పనిష్మెంట్ తీసుకుంటా. బికాస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలి. ఇప్పుడు ఎవడో కోటీశ్వరుడు ఎవడో ఉంటే అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే సుఖంగా ఉండదు కదా. మనకి పాత సినిమాల్లో కూడా ఉంది, పచ్చడైనా తినొచ్చు కానీ లవ్ చేసిన వాడు పక్కన ఉండాలి అని. అట్లా ప్రేమించిన వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెడతాను నేను. అట్లా. మరి పైసలు ఎట్లా వస్తాయి? పచ్చడన్నం ఎప్పుడన్నా బిర్యానీ తినాలనిపిస్తుంది? ఒక విషయం చెప్పనా అండి, బంగారు పంజరంలో ఉన్న పక్షికి హ్యాపీనెస్ ఉండదు. బట్ కష్టపడి ఎతికి కొద్దిగా ఫుడ్ తిన్నా బర్డ్ కి హ్యాపీనెస్ ఉంటది. అట్లాగే ఏంటంటే మనం కూడా లైఫ్ లో మనకి నచ్చినట్టు మనం బతకాలి. ఎన్ని కోట్లు ఉన్నాయా, 100,000 లక్షలు ఉన్నా కూడా కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది, బట్ దే ఫీల్ లోన్లీనెస్. అలా వద్దు అన్నమాట. ఇప్పుడు పూరు గుడిసెల్లో ఉండే వాళ్ళు కూడా కొన్నిసార్లు నాకు చూస్తే అనిపిస్తుంది దే డోంట్ హ్యావ్ అ మనీ, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ కష్టపడి వాళ్ళకి పిల్లలు కూడా చాలా న్యాచురల్ గా పుడతారు. అట్లాగా కాబట్టి డబ్బుతో అన్ని కొనలేము. అట్లా మనసు మంచిగా ఉండాలి. కానీ బిర్యానీ తినాలంటే డబ్బులే కదా. పచ్చడన్నము నిజంగా చెప్తున్నాను కదా, నచ్చిన మనిషిని ఇలా హగ్ చేసుకుని ఉంటే అదే చూపించాలి కదా మరి జనాలకు అర్థమయ్యేలాగా. ఇట్లా హగ్ చేసుకుని ఉన్నా చాలు. లైఫ్ లో ఇంకా ఏమి వద్దు, లవ్ చేస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది.